జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ రాజా, ఆ వానరుడికి నువ్వు కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి దండన విధించాలి. రాజా, నువ్వు గుండెల్లో పెట్టుకున్నటువంటి సీతతో మాట్లాడడానికి ఆ వానరుడికి ఎంత ధైర్యమో! ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవ్వడు కూడా అట్లా చేయలేడు రాజా అని ఆ రాక్షస స్త్రీలు చెప్పగానే రావణుడికి చాలా కోపం వచ్చి కన్నులు త్రిప్పుకుంటూ హోమకుండములోని అగ్నిలాగా ఉడికిపోతున్నాడు రావణాసురుడు. రాక్షస స్త్రీలు హనుమ చేసినటువంటి అశోకవన విధ్వంసాన్ని గురించి రావణాసురుడికి చెప్పగానే రావణాసురుడు భయంకరమైనటువంటి కోపముతో కన్నులు త్రిప్పుతూ ఉన్నాడు. ఆయన కన్నులు త్రిప్పుతూ ఉంటే దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః, ప్రజ్వరిల్లుతూ ఉండేటటువంటి రెండు దీపముల నుండి మంటలతో కూడిన నూనె బొట్లు రాలినట్టు కోపముతో ఉడికిపోతూ ఉండేటటువంటి ఆ రావణాసురుడి తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రబిందవః, ఆ రావణాసురుడి కండ్ల నుండి కన్నీటి బొట్లు రాలుతూ ఉన్నాయి. కోపముతో ఉడికిపోతున్నాడు కనుక ఆ కోపముతో రావణాసురుడు వెంటనే తనంతటి బలపరాక్రమములు కలిగినటువంటి రాక్షసులను నిగ్రహార్థం హనుమంతుణ్ణి బంధించటం కోసం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అప్పుడు తేషాం 80,000 80,000 మంది రాక్షసులు ఆయుధాలు ధరించి బయలుదేరారు. హనుమతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. మిడుతలు అన్నీ వెళ్ళి అగ్నిలో పడి ఆహుతి అయ్యే విధంగా రాక్షసులనేటటువంటి మిడుతలందరూ హనుమ అనే అగ్నికుండములో పడి దహింపబడడానికని బయలుదేరారు. ఆ రాక్షసులు తమ గదలతో ఆయుధాలతో బాణములతో ఆంజనేయుణ్ణి కొడుతూ ఉన్నారు. హనుమంతుణ్ణి చుట్టుముట్టారు రాక్షసులంతా. ఇక హనుమ తాను అనుకున్నట్టుగానే యుద్ధము సంభవించింది కదా అని సంతోషిస్తూ ఉన్నాడు. ఆంజనేయుడి యొక్క ముఖారవిందము ప్రకాశిస్తూ ఉంది. పర్వత సన్నిభః, కొండలాగా నిలబడి ఉన్నాడు ఆంజనేయుడు. క్షితావావిధ్యలాంగూలం, తన తోకను ఒక్కసారి నేలపై గట్టిగా చరిచాడు. ననాదచ మహాస్వనం, ఆంజనేయుడు గట్టిగా అరిచాడు. ఆ హనుమ అరుపులతో లంకానగరమంతా దద్దరిల్లుతోంది. వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు తనను చుట్టుముట్టిన 80,000 రాక్షసులకు తనను తాను ఈ రకంగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఓ రాక్షసులారా, దాసోహం కోసలేంద్రస్య, నేనెవరిననుకుంటున్నారు? నేను రామచంద్రుడి దాసుడను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః, నా పేరు హనుమ, నేను వాయుపుత్రుడను. శత్రు సైన్యాన్నంతటిని కూడా సంహరించేటటువంటి వాడిని నేను. ఇక నా రాముడో మహాకార్యములను సైతము అనాయాసముగా సాధించగలిగేటటువంటి కోసలరాజు నా రామచంద్రుడు. జయత్యతి బలో రామో, అట్లాంటి నా రామచంద్రుడికి జయము కలుగుగాక. లక్ష్మణశ్చ మహాబలః, లక్ష్మణునికి జయము కలుగుగాక. రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః, రామచంద్రుని చేత రక్షింపబడుతూ ఉండేటటువంటి నా రాజు సుగ్రీవునికి జయము కలుగుగాక. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.